H99 టీవీ న్యూస్ స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టినా కావాలని అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి జైలుకు పంపించారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు పోరాడతాం. ఏ ఊరు కూడా మాకు బెల్ట్ షాప్ కావాలని కోరుకోదు మిత్రులారా. ఎందుకంటే మా అక్కలు అమ్మలు ఇక్కడనే ఉన్నారు. ఎవరైనా మా భర్తలు గాని మా పిల్లలు గాని సారే దాగాలని ఎవరు అనుకుంటారా? ఎవ్వరు కూడా అమ్మా ఇది లేకపోతే బాగుంటారు బిడ్డ. ఈ 90 ml ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గత్తరలాగా తగిలింది. ఈ 90 ml లేకపోతే బాగుంటారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది విషం. అది మొత్తం ఊరినే నాశనం చేస్తుంది. ఈ ఊర్లో యువకులారు మా ఊర్లోకి వెళ్ళి తీసేయండి అన్నారు. దానికి ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు. ఓకే, తోసుకున్నారు, అయిపోయింది. మరి ఒక వర్గం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఆ కౌంటర్లకు వెళ్లి 90,000 రూపాయలు తీసుకొని పోవడానికి సిద్ధమైనరు. ఆయన కొట్టి తీసుకొని పోతాం బిడ్డ అని చెప్పి ఎఫ్ఐఆర్ రాసిండ్రు. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మాట్లాడితే అవును సార్ ఎఫ్ఐఆర్ ప్రకారం చేసినామన్నారు. మరి అందులో పెట్టిన సెక్షన్లు చూస్తే అన్ని కూడా స్టేషన్ లో బెయిల్ ఇవ్వదగ్గ సెక్షన్లే పెట్టిండ్రు. మరి పెట్టినప్పుడు స్టేషన్ లోనే బెయిల్ ఇవ్వాలి కదా. స్టేషన్ లో బెయిల్ ఇవ్వకుండా సీదా తీసుకుపోయి రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టిండ్రు. రాత్రి 2 గంటలకు ఏ వకీలు వస్తాడంటే ఏ మేజిస్ట్రేటే జల్దీ జైలుకి పంపాడు. నాకు నిద్ర వస్తుంటే నిద్ర లేపుతారా మీరంట. నిద్ర లేపి నన్ను ఇలా చేస్తారని చెప్పి కోపంతో మేజిస్ట్రేట్ ముందు రేపు పొద్దున జైలు పంపేయండి, తర్వాత బెయిల్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటారు. నేను పోలీస్ అధికారులను అడిగిన, అవునయ్యా కరెక్టే, వీళ్ళు బెట్టి షాప్ వద్దన్నారు, మీద కూడా కేసు కావాలి కదా. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎక్కడే ఉన్నది. ఈ కంప్లైంట్ ఇస్తే దాని మీద కనీసం సిగ్నేచర్ కూడా పెట్టలేదు పోలీసు వాళ్ళు. ఇలా నేను జనార్దన్ రెడ్డి గారు ఇద్దరం కూడా డిఎస్పీతో మాట్లాడినాం, ఎస్ఐతో మాట్లాడినాం, వాళ్ళ పై అధికారితో కూడా మాట్లాడినాం. బరాబర్ దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకుపోతే నిజంగా తప్పు చేసిన పోలీసు అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఇంకా ఈ బెల్ట్ షాపు, ఈ లిక్కర్ షాపు, ఈ సారాయి షాపు మా ఊర్లో వద్దు అని చెప్పి